ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏవి నీ ఆనవాళ్ళు? ఏవి నీ ఆనవాళ్ళు? భూమి మీద ఈ సృష్టిని, ఈ సకల విధములైనటువంటి జంతువులను, రకరకాలైనటువంటి ఈ విశ్వంలో గ్రహాలను, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని, ఇలా దేవుడు కలిగించినటువంటి ఈ సృష్టిని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు అని తెలుపుటకు ఇవన్నీ ఆనవాళ్ళు. సూర్యుని చూస్తే అది మనిషి చేయలేడు, అది దేవుడే చేయగలడు, దాని ఆనవాళ్ళు. ఒక చంద్రుని చూస్తే అంత పెద్ద చంద్రుణ్ణి అది దేవుడే చేయగలడు, అది దేవుడు చేశాడనే ఆనవాళ్ళు. ఈ భూమిని చూస్తే ఎంతో పెద్దదైనటువంటి కొన్ని వందల కోట్ల ఎకరాలతో కలిగినటువంటి ఈ భూమి శూన్యములో నీటితో దేవుడు ఉంచాడు అంటే ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది దేవుని ఆనవాళ్ళు, ఇది దేవుడే చేశాడు. మహా ఆకాశాన్ని మనం చూసినట్లయితే ఇంత పెద్దది, ఎవరు చేయగలరు దాన్ని? ఇంత మహా ఆకాశాన్ని దేవుడు నక్షత్రాలతో, గ్రహాలతో, ఆస్ట్రాయిడ్స్తో, పెద్ద 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 ఆకారాలు కలిగినటువంటి వాటితో ఈ పెద్ద మహా ఆకాశాన్ని నిర్మించాడు అంటే ఇది దేవుని ఆనవాళ్ళు. దేవుడు ఉన్నాడని తెలుపుటకు ఇవన్నీ కూడా ఆనవాళ్ళు ఇవి. అలాగే ఈ లోకంలో దేవుడు ఆయన ఉన్నాడనే ఆనవాళ్లను ఈ విశ్వంలో దేవుడు చేశాడు, కలిగించాడు. ప్రతి దానిని చూస్తుంటే దాని వెనుక దేవుని ఆనవాళ్ళు కనిపిస్తుంటాయి. అవే మరొక భాషలో చెప్పాలంటే ఆయన అదృశ్య లక్షణములు. అది గాలి కావచ్చు, ఎన్నో రకములైనటువంటి పదార్థాలు కావచ్చు, కనిపించనివి, కనిపించినవి, ఎన్నో పదార్థాలు ఈ మహావిశ్వంలో ఉన్న ఇవన్నీ ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన ఆనవాళ్ళు. ఇన్ని ఆనవాళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఎన్నో ఆధారాలతో కూడినటువంటి దేవుడు ఈ విశ్వంలో దేవుడు సృష్టించినప్పుడు ఇవన్నీ మానవుడు చూసినప్పుడు అతనికి గుర్తు రావాలి, ఎవరు చేశారు ఇవి? ఎవరివి ఆనవాళ్ళు? ఎవరివి ఈ గుర్తులు? ఎవరివి అసలు? ఇవన్నీ ఎవరివి అని మనిషి ఇన్ని ఆనవాళ్లతో కూడినటువంటి మహావిశ్వాన్ని అనుభవిస్తూ ఇది ఖచ్చితముగా దేవుడే సృష్టించాడు అని సులభముగా గుర్తించవచ్చు. దేవుడు ఉన్నాడని తెలుపుటకు లోకంలో దేవుడు ఎన్ని ఆనవాళ్లు పెడితే, ఈ సృష్టి వెనుక దేవుని అదృశ్య లక్షణాలు ఉన్నాయని ఈ మహావిశ్వాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులను, పదార్థములను మనం చూస్తే దేవుడు ఉన్నాడు అని తెలుపుటకు ఎన్ని ఆనవాళ్ళైతే దేవుడు తన పిల్లలకు తన ఆనవాళ్ళు తెలుపుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఎన్నో ఆనవాళ్ళు దేవుడు చూపించాడు అని మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు దేవుడు ఉన్నాడని తెలుపుటకు సృష్టి ఆనవాళ్ళైతే మరి యేసుక్రీస్తు కూడా పుట్టాడు,
పుడతాడు అనుటకు ఏవైనా ఆనవాళ్ళు ఉన్నాయా అని మనం బైబిల్లో పరిశీలించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనము, దానికిదే మీ కానవాలు. చూడండి, దేవుడు సృష్టిని సృష్టించి సృష్టిలోనే ఎన్నో ఆనవాళ్ళు పెడితే యేసును పంపించి కూడా దేవుడు ఆనవాళ్ళు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు. చూడండి, దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ఇవన్నీ మనం ఆలోచిస్తేనండి, ఆయన ఆనవాళ్ళతో రక్షకుడు పుట్టాడని నిరూపించవలసినటువంటి అవసరం ఉందా? ఆనవాళ్ళు తెలపవలసినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే రక్షకుడు పుట్టాడు అని లోకం అంతా నమ్మవలసి ఉంది, దానికి ఒక ఆనవాలు కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చూడండి, నిజంగా బైబిల్లో మరి ఈ గొర్రెల కాపర్లకు 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. చూసారండి, యేసు పుట్టినప్పుడు, యేసు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, మీ కొరకు పుట్టాడు, ఇది మీ కానవాలు అని యేసు పుట్టుక గూర్చినటువంటి ఆనవాళ్ళు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పరుండబడి మీరు చూస్తారు, వెళ్ళండి, ఇదే మీ కానవాలు అంటే. చూడండి, దేవుడు యేసు పుట్టినప్పుడు ఆనవాలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఈ గుర్తు చూపిస్తున్నాడు? మీరు గుర్తుపట్టండి, మీరు వెళ్ళండి, ఇగో యేసుక్రీస్తు ఈయనే మెస్సయ్య, ఈయన పుట్టాడు అని. ఇలాంటి ఆనవాళ్ళు దేవుడు ఆనాడు కూడా యేసు పుట్టినప్పుడు చూపించాడు. అంటే ఆనవాళ్ళు అనే దీనిని మొట్టమొదటిసారిగా దేవుడే లోకానికి ప్రవేశపెట్టాడు. అది విశ్వాన్ని చూస్తే ఇదే మీ కానవాలు. ఆ సూర్యుని శూన్యంలో చూస్తూ ఆ వెలుగు ప్రకాశిస్తుంటే దానికి ఇదే మీ కానవాలు. అదిగో ఆ చంద్రుడు సూర్యుని కాంతి పడి వెలుగుతున్నాడు అంటే దానికి ఇదే మీ కానవాలు. నక్షత్రాలన్నీ కూడా భూమి మీదే వెలిగిస్తున్నాయి అంటే, సూర్యుడు కూడా భూమి మీదే వెలిగిస్తున్నాడంటే, చంద్రుడు కూడా భూమి మీదే వెలిగిస్తున్నాడంటే నువ్వు ఉన్నావు కనుక అవన్నీ ఇక్కడ పడుతున్నాయి. ఇదే మీ కానవాలు. ఎన్ని ఆనవాళ్ళు అండి! ఈ భూమిపైన మహాసముద్రాలను దేవుడు నీటిని నిలబెట్టాడు అంటే అది శూన్యంలో ఉన్న భూమిపైన నీరుని 3 వంతుల నీరు, 1 వంతు భూమి, ఆరిన నేల. ఈ ఆరిన నేల మీద నీటిని దేవుడు ఉంచాడు అంటే ఇదే మీ కానవాలు. ఇది దేవుడే సృష్టించాడు.
దేవునికే ఉంది ఈ ఆకర్షణ. దేవుడే వీటిని నడిపిస్తున్నాడు. ఇదే మీకు ఆనవాలు. చూసారండి, ఎన్ని ఆనవాళ్ళు, ఎన్ని ఆనవాళ్ళు అండి దేవునివి. యేసు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు ఉంటుంది. ఇదే మీకు ఆనవాలు. చూసారా, యేసు పుట్టినప్పుడు ఆనవాలు ఉంచాడు. యేసు సిలువ వేయబడినప్పుడు, ఆయన మరణించినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, మరి ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న ఆనవాలు లేదా? గుర్తు లేదా? యేసు తిరిగి లేచాడు అన్న ఆనవాలు ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. యేసు తిరిగి లేచాడు అని యావత్తు ప్రపంచానికి ఏదో ఒక ఆనవాలు ఉంటుంది. ఆ ఆనవాలే యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధిలో యేసుక్రీస్తు వారు లేరు అని ఒక మంచి ఆధారాలు ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరిని సమాధి చేసినా ఆ సమాధిలో ఆ వ్యక్తి ఉంటాడు. ఎవరిని సమాధి చేసినా ఆ సమాధిలో అతని శవం ఉంటుంది, అతని ఎముకలు ఉంటాయి, ఎన్నో ఆధారాలు ఉంటాయి. కానీ యెరూషలేములో ఉన్నటువంటి ఆ సమాధిలో, యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ సమాధిలో ఇప్పుడు మీరెళ్ళి చూసినా, ఆ రోజు 3 దినాలైన తరువాత వారెళ్ళి చూసినా, నేటికి యేసుక్రీస్తు వారి సమాధి ఉంది. అందులో మాత్రం యేసు లేరు. ఇది వండర్ కాదా? ఇది ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? ఆనవాలు కాదా? గుర్తు కాదా? పుట్టినప్పుడు ఆనవాళ్ళు, చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆనవాళ్ళు, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు అని చెప్పుటకు ఆనవాళ్ళు. ఇన్ని ఆనవాళ్ళు ఉన్నప్పుడు, ఇన్ని గుర్తులు ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు మనిషి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు? ఈరోజు మనిషి ఎందుకు సులువుగా క్రైస్తవుడుగా మారలేకపోతున్నాడు? బైబిల్లో పదము, ఇదే పదాన్ని ఉపయోగించారు. ఎంత సులువుగా క్రైస్తవుని చేయుచున్నావే. ఎస్, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనము. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవును చేయి చూచుచున్నావు. ఇంత సులభముగా, ఇంత ఈజీయా? యేసు తిరిగి లేచాడు అనడానికి ఆయన సమాధి వెళ్ళి చూడండి. యేసు పుట్టినప్పుడు ఆనవాళ్ళు, నిజంగా యేసుక్రీస్తు పుట్టాడు, ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ రోజు గొర్రెల కాపర్లకు దేవదూత వచ్చి తెలియజేసింది, దీనికి ఇదే మీ ఆనవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆధారాలు చూపిస్తున్నాడు దేవుడు, ఆనవాళ్ళు చూపిస్తున్నాడు దేవుడు. పెద్ద పెద్ద ఆకారాలను చూపించి ఇవన్నీ దేవుడు సృష్టించినటువంటి ఆనవాళ్ళు అని, ఈ సృష్టిని చూస్తే ఇదే మీకు ఆనవాళ్ళు. ఇది చూసి కూడా నువ్వు దేవుడు లేడంటే నువ్వు చచ్చిపోవడమే నీకు ఆనవాళ్ళు. బెస్ట్ సమాధే నీకు ఆనవాళ్ళు. ఈ ఆనవాళ్ళు ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు చెప్పండి? ఈ ఆనవాళ్ళు ఎందుకు పెట్టాడు చెప్పండి? యావత్తు ప్రపంచానికి దేవుడు ఉన్నాడని తెలియడానికి ఇదే మీ ఆనవాళ్ళు. యేసు పుట్టాడు అని తెలియజేయుటకు ఇదే మీ ఆనవాళ్ళు. యేసు తిరిగి లేచాడని తెలియజేయుటకు ఇదే మీ ఆనవాళ్ళు. ఆనవాళ్ళు లేకుండా మిమ్మల్ని నమ్మమని నేను చెప్పటం లేదు. ఆధారాలు లేకుండా నేను మిమ్మల్ని నమ్మమని చెప్పడం లేదు. ఏ గుర్తులు లేకుండా ఇవన్నీ నేను రాయలేదు. ఇదంతా ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుని ఆనవాళ్ళు ఈ భూమి మీద ఉన్నాయి. ఇదంతా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పుట్టారు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే ఆనవాళ్ళు ఈ భూమి మీద ఉన్నాయి.
అందుకే దేవదూతను పంపించి సాక్ష్యాలు ఇప్పించాడు. దేవదూతను పంపించి ఇదిగో మీ కానవాళ్ళని చెప్పించాడు. ఆవిడ వెళ్తుంది చూసారా లోనకి, అదే ఒరిజినల్ యేసుక్రీస్తు అందులో లేరు అనడానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అందరి సమాధుల్లో శవాలు ఉంటాయి, యేసు ప్రభు సమాధిలో మాత్రమే ఆయన దేహం ఉండదు. విచిత్రం, అద్భుతం. అక్కడ పెద్ద గోడలాగా ఉంచేశారు, అవన్నీ యేసుక్రీస్తు వారు అందులో లేరు, ఆయన అందులో పెట్టారు. రాతితో తొలిపించినటువంటి సమాధిలో ఆయన పెట్టారు, కానీ ఆయన ఏరి? సమాధి ఉందంటే ఆయన ఉండాలి కదా, సమాధి ఉందంటే ఆయన చనిపోయి అందులో పెట్టే ఉంటారు కదా, మరి అందులో ఆయన లేడేటి? ఎందుకుంటాడు ఆయన? ఆయన లేచి ఉన్నాడు. ఇదే ఈ లోకమంతటికి ఆనవాళ్ళు. యావత్తు ప్రపంచము యేసు తిరిగి లేచాడని తెలియజేయటకు ఇదే మీ ఆనవాళ్ళు. ఇవి క్రీస్తు ఆనవాళ్ళు, సృష్టి దేవుని ఆనవాళ్ళు. మన టైటిల్ ఏవి నీ ఆనవాళ్ళు? నీవేవి? నీ ఆనవాళ్ళేవి? ఎన్ని ఆనవాళ్ళు ఉంటాయి? ప్రతి దాని వెనుక ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ప్రసంగి 11:1, ప్రసంగి 11:1. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది మీకు కనిపించును. ఆహారము నీళ్ళ మీద వేయండి, నీ ఆహారము నీళ్ల మీద వేయండి, కొద్ది దినములైన తరువాత అది మీకు కనిపించును. ఇదే మీ ఆనవాళ్ళు. ఆహారం నీళ్ళ మీద వేయండి అంటే మీకు అన్నం నీళ్ళ మీద వేయలేమనుకుంటున్నారేమో. మీరు తినే ఆహారపు గింజలు, మీరు తినే ఆహారపు కాయలు, పళ్ళు, పప్పు దినుసులు ఏవో ఉంటాయి కదా మీకు, నీళ్ళ మీద వేయండి. ఒక ఆనవాలు వస్తుంది, మొలక వస్తుంది. వచ్చింది, ఇందులో నుండి వచ్చింది, ఇది నిజమే, ఇది ఇది ఏంటిది ఆనవాలు? ఇదా వేరుశనగపప్పు ఆనవాళ్ళు, ఇది చింత చెట్టు ఆనవాళ్ళు, ఇది చిక్కుడుకాయ ఆనవాళ్ళు, ఇది బీరకాయ ఆనవాళ్ళు, ఇది వంకాయ ఆనవాళ్ళు. ఇదిగో ఇది మేము తినే ఆహారం నీళ్ల మీద వేస్తే దాని వెనుక వస్తుంది దాని ఆనవాళ్ళు, దాని ఆనవాళ్ళు. ఆ పిక్కకు కలిగినటువంటి ఆ మొక్క, ఆ చెట్టు రాగానే ఇది చింత చెట్టు, ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు, ఇదిగో ఇది పలానా చెట్టు, దీనికి ఇదే మీ ఆనవాళ్ళు. ఏటండి ఈ ఆనవాళ్ళు? ఎన్ని ఆనవాళ్ళు! మీరు తినే ఆహారం నీళ్ళ మీద వేయండి, దాని వెనుక వస్తుంది మరొక రూపము, అది దాని ఆనవాళ్ళు. దేవుడు అందుకే ప్రతిదానికి ఆనవాళ్ళు ఇచ్చాడు. ఇగో ఇవే మీ ఆనవాళ్ళు అని చెప్తున్నాడు ఆయన. సంఖ్యాకాండం 17:10, సంఖ్యాకాండము 17:10. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను శాసనముల ఎదుట ఉంచు. అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర, ఇగో శాసనాలు దగ్గర పెట్టు, అవి చూడాలి వీళ్ళు. నిజమే, కర్ర చిగురించడం ఏంటి? అయితే వీళ్ళలో దేవుని శక్తి ఉంది,
అయితే మనం దేవునికి భయపడాలి, దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవుని దగ్గర క్షమాపణ కోరాలి అని మీకు ఇదే ఆనవాళ్ళు. దేవుడు నిజంగా ఆయన ఆనవాళ్ళు చూపించడం ఏంటండి? ఆయన ఆనవాళ్ళు చూపించడం ఏంటి? ఆయన నిన్ను నమ్మించాలని, ఆయన ఉన్నాడని చెప్పడానికే ఈ ఆనవాళ్ళు. నేను మహాకోటీశ్వరుడు అనుకోండి, నేను ఆనవాళ్ళు ఏమీ లేదురా, బతికితే బతకండి, ఇగో తీసుకోండి డబ్బు అంటాను అంతే. చాలా గీరగా ఉంటాను, చాలా గర్వంగా ఉంటాను. లోకాన్ని సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనుషుల కొరకు ఆనవాళ్ళు ఇస్తున్నాడు అంటే నిజంగా మనిషి ఎంత ఈజీగా దేవుని నమ్మొచ్చు, ఎంత సులువుగా క్రైస్తవుడు అయిపోవచ్చు. ఇన్ని ఆనవాళ్ళు ఆయన చూపిస్తున్నాడు. యెహోషువ 4వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ 4వ అధ్యాయము 7వ వచనము. యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడును గనుక. యోర్దాను నీళ్లు ఆపాడాడు. యోర్దాన్ అంటే అర్థం ఏంటండి? అక్కడ ఆగడం ఏంటి? నీళ్లు ఆగడమా? దేవుడు ఆపాడట. ఇగో నాయన, నేను నీ సూచక్రియ చేశాను గనుక నీళ్లు ఆగాయి గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండాలి అని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలయుండును. చూసారా? అగో రాళ్ళు అక్కడ పెడుతున్నాను, ఆ రాళ్ళు పెట్టండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరోజు యోర్దాను నీరు ఆగిపోయింది. అది చూడగానే దేవుడు ఈ అద్భుతం చేశాడు కనుక దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వల్లే ఇవన్నీ జరుగుతాయి. దేవుడు చేశాడన్న దేవుని కొరకు ఆయన ఆనవాళ్ళు పెట్టమన్నాడు. ఇగో ఈ రాళ్ళు చూసారా? యేసు సమాధి ఆనవాళ్ళు. దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో ఆనవాళ్ళు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను నమ్మించడానికి ఇన్ని ఆనవాళ్ళ, ఆయన ఉన్నాడని తెలుపుటకు ఇన్ని ఆనవాళ్ళ. కీర్తనలు 86:17. కీర్తనలు 86:17. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. అగో నా శత్రువులందరూ చూడాలి నువ్వు నాతో ఉన్నావు అని శుభకరమైనటువంటి ఆనవాళ్ళు చూపించు. అంతే కదండి. దేవుడు నిజంగా కొన్ని మనకి హెల్ప్ చేస్తుంటాడు, ఆయన సహాయం చేస్తుంటాడు. కొన్ని పరిస్థితుల్లో ఆయన ఆదుకుంటాడు. అప్పుడు ఏమనుకోవాలంటే ఇది దేవుని నుండి నేను పొందిన ఆనవాలు. ఇగో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇగో దేవుడు ఇలా ఈ రకంగా నేను ఎలాగా కాపాడబడ్డాను, నేను ఎలాగా రక్షింపబడ్డాను అంటే నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని ఆనవాలు. ఇప్పటి వరకు డబ్బులు లేవు, ఏటో ఇలాగున్నాము, కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి నుండే డబ్బులు వచ్చాయి? ఎలా వచ్చింది? దేవుని ఆనవాలు, శుభప్రదమైన ఆనవాలు. ఇవన్నీ ఎన్ని ఆనవాళ్ళు, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించాలి? దేవుడు ఎన్నిసార్లు మీకు గుర్తు రావాలి? ఎన్నిసార్లు లోకంలో రోజు నీకు ఎన్నిసార్లు గుర్తొస్తాడు దేవుడు? చెప్పు. నీకు ఎన్నిసార్లు గుర్తొస్తాడు? ఎవరో ఒక సహాయం చేస్తే వాళ్ళు ఒకసారి గుర్తొస్తారు. వారానికో, నెలకో, సంవత్సరానికో. ఆయన ప్రతిరోజు నీ కొరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో నువ్వు చూడగానే నీకు అనిపించాలి ఇవన్నీ దేవుని ఆనవాళ్ళు. దేవుని ఆనవాళ్ళు. మరొక వచనం చూద్దామండి. యెహెజ్కేలు 39:15. యెహెజ్కేలు 39:15. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యములు ఒకటైనను కనబడిన ఎడల పాతిపెట్టువారు
హెమెన్గోలోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. చూడండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శల్యాలు కానీ కనిపిస్తుంది. ఆ లోయలో పాతి పెట్టిన తరువాత దాని మీద ఒక ఆనవాళ్ళు, చంద్రుని మీదకి వెళ్ళారనడానికి ఒక ఆనవాలు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కారనడానికి ఒక ఆనవాలు, ఇగో చంద్రుని నుండి పలానా రాళ్ళు తీసుకొచ్చావని చెప్పడానికి ఒక ఆనవాళ్ళు. ఎన్ని ఆనవాళ్ళండి! సముద్రములో ఉన్నటువంటి ఎన్నో వస్తువులను తీసుకొని వస్తుంటారు. అంత దూరంలో అక్కడ దొరుకుతాయి. ఇదిగో ఇవే ఆనవాళ్ళు. ఆలు చిప్పల్లో ముత్యపు చిప్పలు, అందులోని ముత్యాలు తీసుకొని వచ్చి ఇగో ఆలు చిప్పల్లో దొరుకుతాయి, అంత దూరంలో ఉంటాయి, ఇగో పలానా దేశంలో దొరికాయి. ఇవన్నీ ఆనవాళ్ళు కాదా? మానవుడు కోసం దేవుడు ఇస్తున్నటువంటి ఆనవాళ్ళు. మానవులు కనిపెట్టినప్పుడు, మానవుళ్ళు ఎక్కడికో వెళుతున్నప్పుడు అక్కడ మేము ఇలాంటివి సాధించామని చెప్పడానికి ఆనవాళ్ళు అయితే, క్రైస్తవుడైన తరువాత నీది ఏవి? నీ ఆనవాళ్ళేవి? నీ ఆనవాళ్ళేంటి? నువ్వేం సాధించావు? నువ్వేం చేసావు? నీ ఆనవాళ్ళు కావాలి. జైశాల్ గారు ప్రారంభించినట్టు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, దీని ద్వారా ఎన్నో కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, సిబిటి, క్రైస్ట్ చర్చ్, ఎన్ని ఆనవాళ్ళు అండి. రాజోల్లో ఉంది ఒక ఆనవాలు, ఖమ్మంలో ఉంది ఒక ఆనవాలు, కర్నూలులో ఉంది ఆనవాలు, మంగళగిరిలో ఉన్నది ఒక ఆనవాలు, ఈస్ట్ గోదావరిలో ఉంది, రాజమండ్రిలో ఉంది, విజయనగరంలో ఉంది, మళ్ళీ శ్రీకాకుళంలో ఉంది, పాడేరులో ఉంది, అరకులో ఉంది. ఇవన్నీ ఏంటివి? జైశాలి గారి శిక్షణలో ఆయన బోధించిన బోధలు విని ఎంతోమంది మారి అక్కడ క్రైస్ట్ చర్చ్ నడిపిస్తూ అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఆనవాళ్ళు కాదా చెప్పండి? ఇవన్నీ ఏంటి? ఆనవాళ్ళు. ఏవి నీ ఆనవాళ్ళు? నువ్వు చేసావు, నీ ఆనవాళ్ళేవి? నువ్వేం చేసావు అనడానికి గుర్తేది? గుర్తుండిపోయేటటువంటి పనేది? గుర్తుండిపోయేటటువంటి ఆనవాళ్ళేది? అగో అక్కడ యోర్దాను దగ్గర నేను ఆ నీరు ఆపాను కనుక అగో అక్కడ రాయి పెట్టండి, గుర్తు. అబ్రహాము గుడారాలతో ఉంటూ అక్కడేమో బలిపీఠాలు కట్టించి, యాకోబు బలిపీఠం కట్టించి, ఇస్సాకు బలిపీఠం కట్టించి, ఇవన్నీ గుర్తులు, ఇవన్నీ ఆనవాళ్ళు. నోవాహు ఆ రోజు కట్టించినటువంటి ఓడ నేటి వరకు ఉన్నదటండి, అదే ఆనవాళ్ళు. నా వెనకాతల ఏముంది? తాజ్ మహల్. ఏంటది? అది చూడగానే ఏమనిపిస్తుంది? ముంతాజ్, తాజ్ మహల్ చూసారా? గుర్తొస్తుంది చూసారా? ప్రేమకు గుర్తది. నోవాహు ఆ కాలంలో ఆయన ఆ గుర్తు. సొలొమోను, దావీదు మందిరం కట్టించాలన్నారు, మందిరం కట్టించారు, బంగారు దేవాలయం కట్టించారు, అది గుర్తు. దేవుని కొరకు బ్రతికినటువంటి పిల్లలు వారి ఆనవాళ్ళు ఉండాలి అని, వాళ్ళ గుర్తులు ఉండాలి అని. అలాగే అంతకుముందు నేను ఒక ప్రసంగంలో చెప్పాను, దావీదు సమాధి నేటి వరకు ఉన్నది 1000 సంవత్సరాలు ఉందండి. దావీదు సమాధి 1000 సంవత్సరాలు. అది గుర్తుగా ఉండాలి. ఇగో పలా ఆయన జన్మించాడు, ఆయన ఇగో ఇలా బోధించాడు, ఇలా జరిపించాడు, ఇలాగా. ఇవన్నీ గుర్తులు, ఆనవాళ్ళు. ప్రేమైన దేవుని పిల్లారా, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గుర్తు. చైనా వాల్, ఇదే ఆనవాలు, ఇదే గుర్తు. గోడ అనగానే మాకు గుర్తు రావాలా, వాల్ అనగానే గుర్తు రావాలా, ఇది వాళ్ళు కట్టించుకున్నారు గుర్తుగా, ఆనవాళ్ళు. దేవుడు జలప్రళయం ఇంకొకసారి రప్పించి నేను యావత్తు ప్రపంచాన్ని జలములతో నాశనము చేయను అని చెప్పడానికి గుర్తుగా ఒక ఇంద్రధనుస్సు. చూసారా? ఆనవాళ్ళు. వర్షం పడేటప్పుడు ఆ మేఘంలో
అయ్యే మనకు అర్థమైపోవాలి, అయ్యో నేను ఆ కాలంలో ఆ ప్రజల మధ్య కానీ జన్మించుంటే నేను కూడా కొట్టుకెళ్ళిపోదును, ఆ వాడు ఎక్కేవాడినే కాదు, నోవా కుటుంబం ఎక్కుతా తప్ప మా కుటుంబం ఏ కుటుంబం? మా తల్లిదండ్రులు వెనకాల ఉంది కదా ఒక పెద్ద సంతతి, నరకం బ్యాచి, అంతే కదండి. జయశాలి గారు పుట్టారు కనుక, ఆయన వాక్యం చెప్పారు కనుక, ఆయన వల్ల ఈరోజు మనమందరం క్రైస్తవులు అయిపోయి ప్రభువుని నమ్ముకొని సువార్తలు, మగోళ్ళు సువార్తలే, ఆడోళ్ళు సువార్తలే. అదే కానీ మీకు జయశాలి గారు దొరకపోతే మీరు ఒక్కరు సువార్తకి వెళ్ళరు, అంతే కదండి. ఎవరు వెళ్తారండి? చక్కగా పట్టు చీర కట్టుకొని అలాగా ఆదివారం అలాగా నలక్కుండా కూర్చొని మళ్ళీ కారు ఎక్కి మరి కనిపించం మళ్ళీ వారం అంతా. యాక్చువల్లీ చర్చిలన్నీ అవే సేమ్. ప్రతి చర్చిలో ఇలాంటి మెరుపులు ఉంటారు అంతే. ఆదివారం ఇలా కనిపిస్తారు, ఆ తర్వాత మెరుపు జస్ట్ మిస్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ సండేకే ఇంకెక్కడ మరి కనిపించరాళ్ళు. చూసారా, మెరుపు సంఘాలు అవి అవే మీకు ఆనవాళ్ళు. కానీ మన సంఘంలో ఎన్ని ఆనవాళ్ళు అండి. మన పాటలు, మన ప్రసంగాలు, మన ఛాలెంజీలు, మన వీడియోసు, మన క్లిప్పింగ్స్, ఇవే ఆనవాళ్ళు. మన పాటలు వినగానే వాళ్ళకి అర్థమైపోతుంది జాన్సన్ డాక్టర్ గారి మ్యూజిక్, నా స్టైల్, అది నా అలవాళ్ళు, నా గుర్తు, నా పాటకి నేను నా నా రకమైనటువంటి ఆనవాళ్ళు. అదే వేరే వాళ్ళు తెలిసిపోద్ది మనకి ఇది ఆ ఆనవాళ్ళే అని. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని గురించి ఏవి నీ ఆనవాళ్ళేవి? ఈరోజు మన పిల్లలు ఎంతోమంది ఆ కాలేజీలో చదువుకొని వాళ్ళు ఒక ప్రిన్సిపాల్స్ అయ్యి, ఒక లెక్చరర్స్ అయ్యి, ఒక డిప్యూటీ డైరెక్టర్స్ అయ్యి, జాయింట్ డైరెక్టర్స్ అయ్యి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటే ప్రతి ప్రాంతంలోనూ వెళ్ళినటువంటి మన పిల్లలు ఈ మధ్యన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ తరఫున ఆనవాళ్ళు ఉండాలి, ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి. అగోండి కొంతమంది పాటలు రాస్తుంటారు, అని మా పేరు చెప్పి కొంచెం ఈ పాట మీరు రిలీజ్ చేయించండి. ఆనవాళ్ళు, గుర్తు, పుట్టినందుకు నేను ఇది చేశాను. ఇది ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్ని ఆనవాళ్ళు అండి. ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన వాళ్ళు జ్ఞాపకాలు. ఇగో నేను పాటలు చేస్తుంటాను, నేను పాటలు చేస్తుంటప్పుడు కొంతమంది వాళ్ళకి తెలిసిపోతుంది, ఆహా అన్ని పాటలు చేస్తారు, ఈ పాటలకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ పాటలకి ఇలాగ చెయ్యాలి, దీనికి ఇంత ఉంటుంది అని వాళ్ళే పంపించేస్తుంటారు మనం అడక్కపోయినా. కొంతమంది అవే ఆనవాళ్ళు. దేవుని సేవలో నీ ఆనవాళ్ళేవి? దేవుని సేవలో నీ గుర్తులేవి? దేవుని కార్యక్రమాల్లో సేవలో నీకంటూ ఒక జ్ఞాపకం ఏది? మన లేడీస్ ఒక మంచి చేశారు ప్రోగ్రాం. వాళ్ళే అన్నీ చేసి చక్కగా భోజనాలు పెట్టించి, అక్కడ మళ్ళీ అంత డెకరేషన్ చేసి, అక్కడ మళ్ళీ సౌండ్ సిస్టమ్ బుక్ చేసి, మళ్ళా అక్కడ వండిన వంటలు కూడా సరిపోలేదంటే జనం ఎంత వచ్చారో ఆలోచించండి. అంటే జీవితంలో, అంటే మీకు గుర్తుందో లేదో కానీ నాకు అనిపించింది చాలా బాగా చేశారు. కరోనా టైముల్లో కూడా ఇంత బాగా చేశారు అని ఒక గుర్తు చాలు నా జీవితంలో ఇది నేను చేశాను అనడానికి. దేవుడు చేసిన ఎన్నో ఆనవాళ్ళు, యేసు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి త్యాగము ఎన్నో ఆనవాళ్ళు, అపోస్తలులు రచించినటువంటి మరి ఎన్నో పత్రికలు, ప్రవక్తలు రచించినటువంటి ఎన్నో పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు, ఇవన్నీ ఆనవాళ్ళండి. ఇవన్నీ ఆనవాళ్ళు. ఇవన్నీ ఇగో ఈ పుస్తకం ఆయన పేరు మీద, ఇగో ఈ పుస్తకం ఈయన పేరు మీద, ఈ పుస్తకం ఈయన పేరు మీద, ఈ పుస్తకం ఈయన పేరు మీద. ఎంతోమంది ఫ్యాన్లు కొనిస్తారు, దాని మీద వాళ్ళ ఆనవాళ్ళు రాస్తారు, పేరు రాస్తారు. కుర్చీ ఇస్తారు, ఒక పేరు రాస్తారు.
అంటే ఇది దేనికంటే గొప్పగా చేసినోడు కొంతమంది ఉంటారు, వదిలేయండి. ఆనవాళ్ళు నా పేరు మీద ఇది ఉండాలి, అదే కదండి, నీ పేరు మీద ఇది జరిగించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏది మీ ఆనవాళ్ళు? మీ ఆనవాళ్ళు ఎన్ని రకాలుగా మీకు కనిపిస్తున్నాయి. ఆహారం నేల మీద వేస్తేనే కొద్ది దినాల తర్వాత ఆహారమే చూపిస్తున్నప్పుడు మనిషిగా నువ్వేం చూపించావు? ఏవి నీ ఆనవాళ్ళు? వాళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈ లోకంలో పుట్టినందుకు మీ కొరకు చేసేటటువంటి కొన్ని ఆనవాళ్ళు మేము వదిలి వెళ్ళిపోవాలి. అవి చూసినప్పుడు మీరు మీ కొరకు మేము చేసినవి గుర్తు రావాలి. దేవా, మనుషులు ఎన్నో చేస్తూ మనుషుల జ్ఞాపకాలలో ఆనవాళ్ల కొరకు కోట్లు ఖర్చు పెట్టి తాజ్మహల్ కట్టిస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ మీ కొరకు మేము జ్ఞాపకాలలో గుర్తులలో ఉండిపోయేటట్లుగా మేము కొన్ని ఆనవాళ్ళు, అవి మీ ఆనవాళ్ళు ఈ లోకానికి మేము యూట్యూబ్ ద్వారా, నెట్ ద్వారా, మరి రకరకాలైనటువంటి పద్ధతులలో మీ ఆనవాళ్లను ఇంకా మేము ఈ లోకానికి అందించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.